డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే. Story. కథలోకి వచ్చేద్దాం. 50s. 50s లో కథ. ఒక ఊళ్ళో గురవయ్య శెట్టి గారని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏంటంటే షాప్ ఒకటి ఉంది, కిరాణా కొట్టు, మంచి సంపాదన పరుడు, తాతల నాటి కొట్టు, బాగా ఇల్లు వాకిలి అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈయనకి ఏంటంటే దానాలు ఇవి పెద్ద ఆసక్తి ఉండదు. దానం చేస్తే ఏముంది, దానం చేయడానికైనా సంపాదించాం. పొద్దున్నుంచి కొట్లో కూర్చున్నా, ఓ 50 రూపాయలు 30 రూపాయలు వచ్చింది. ఓ బ్రాహ్మడికి ఓ 100 రూపాయలు దానం చేస్తే 2 రోజుల సంపాదన దానం చేసినట్టు కాదు. అంతే. దీనికి సంపాదించేది, కష్టపడి సంపాదించేది ఎందుకు? దాచుకోవడానికి, దానానికి కాదు. అలాంటి భావాలు తీవ్రంగా ఉండేవన్నమాట ఆయనకి. మామూలుగా మనం జనరల్ భావన ఎలా ఉంటుంది, ఓ 100 సంపాదిస్తే కనీసం 10% దానం చేయాలి. అది ఒక రోజు కాదు, నువ్వు 10 రోజుల సంపాదన రోజు 100, 10 రోజులకి 1000, అందులోంచి ఓ 100 తీసి దానం చెయ్యి. ఇప్పుడు ఈ 100 కోసం నేను ఎంతసేపు కూర్చున్నాను అనేది లెక్క వేయకూడదు. ఈయన లెక్కది. ఓసారి ఏమైందట, వాళ్ళ ఇంట్లో ఈ కిరాణా కొట్టు కదా, ఇంటిని ఆనుకునే బయటికి కొట్టు, చిట్టెలుకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఆ కిరాణా కొట్లలో, సామాన్ల మధ్యలో. మన ఇప్పటి మధ్య సూపర్ మార్కెట్లలో కూడా కనిపిస్తున్నాయి ఎలుక పిల్లలు పరిగెత్తుకుంటూ ఉంటాయి. ఈ పెద్ద ఎలుకలు ఏదో ఒక పిల్లల్ని పెట్టేస్తాయి ఒక మూల చేరి, అవి ఇంత బుజ్జిబుజ్జిగా ఉంటాయి, కొంచెం 4 రోజులపై కాస్త పెరుగుతాయి, సామాన్లు తిరుగుతూనే ఉంటాయి. ఈ ఇంట్లోకి బాగా చుంచెలుకలు చేరినాయి, ఎలుకలు చేరినాయి. చుంచెలుకంటే మూతి కొంచెం పొడుగ్గా ఉంటుంది, మామూలు ఎలుక కొంచెం పొట్టిగా ఉంటుంది. అయితే ఈ ఎలుకల కోసం పిల్లి ఒకటి తిరుగుతోంది. ఒక వారం 10 రోజులు తిరిగి మొత్తం అన్నీ తినేసింది. ఎలుకలు అయిపోయాక ఎలుకలు ఏం చేస్తాయంటే, పిల్లి మెసులుతూ ఉంటే అక్కడ మసులుతోంది అనుకో, పిల్లి తిరుగుతోంది, ఎలుకలు రావడం మానేస్తాయి, ఇంకో ఇల్లు చూసుకుంటాయి అవి. వాటి ప్లాన్ అది. అదే. ఇప్పుడు ఈ పిల్లికి ఎలుకలు అయిపోయాక దానికి తిండి ఏమిటి, ఇల్లు అలవాటైంది, అది ఇంకో చోటికి పోదు, ఇక్కడిక్కడే తిరుగుతుంటుంది. అందుకని అది అదును కోసం చూస్తూ ఉంటుంది. ఈ శెట్టి గారి భార్య ఏం చేసింది, ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే పాలు అవి ఉట్లు మీద పెట్టుకునేవాళ్ళు. ఉట్టి వేళ్లాడుతూ ఉంటుంది, పైన ఎత్తుగా ఉంటుంది, గాలి తగులుతూ ఉంటుంది. కానీ పిల్లికి కుక్కలకి వాటికి అందదు, పిల్లలు కూడా తన్నీరు. ఇప్పట్లాగా మనలాగా అల్మర్లు పాడు ఏముండేవి అప్పట్లో, వేళ్లాడేవి పెట్టుకునేవాళ్ళు. ఉట్లలో రకరకాల పాలు పెరుగు ఒకదాని మీద ఒకటి, నేతికి ఒక ఉట్టి అలా పెట్టేవాళ్ళు. ఈవిడ ఉట్లో పెట్టకుండా గిన్నె కింద పెట్టింది. ఈ పిల్లేమో ఆ పాలల్లో మూతి పెట్టడానికి పాల గిన్నె దగ్గరికి వెళ్ళేసరికి ఈయన ఏం చేశాడు, ఈ కొట్లో దికాణంలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. పిల్లి కనపడింది. అమ్మో, పాల గిన్నె ముట్టేసుకుంటుంది. ఏమే ఎక్కడ తెచ్చావని పెళ్ళాన్ని తిట్టుతూ చేతిలో వీసిరాళ్ళు ఉంటాయి కదా, తూచే రాళ్ళు, తూనికి రాళ్ళు, ఆ రాయి ఒకటి విసిరాడు దాని మీదకి. విసిరాడు, తగులుతుందని అనుకోలేదు, కానీ తగిలింది. పిల్లి చచ్చింది. గట్టిగా తగిలేసింది పిల్లికి. వీసిరాయి అంటే బాగా ఉంటుంది కదా, మరి ఆ తగలటం వేరే మంది పిల్లి ఢామని పడిపోయింది. అంతే సంగతులు. ఓ నిమిషం పోయాక చూశాడు, లేచెళ్తామని అది లేచాడలా, అక్కడే పడిపోయింది. అయ్యో, తీరొచ్చి చచ్చిపోయింది. ఈయనకి గుండెల్లో రైళ్లు పరిగెత్తేసినాయి. పిల్లిని చంపకూడదు, మహాపాపం. అవునట. పిల్లి చంపిన పాపాన్ని పోగొట్టుకోలేం. ఏం చేయాలి ఇప్పుడు? సరే, ఏం చేశాడు, ఎవరినైనా అడగాలి. బయటకు వచ్చాడు. ఈ గుళ్ళో పూజారి ఒక ఆయన పురోహితుడు కనపడ్డాడు. ఏమండి అయ్యగారు బాగున్నారా, ఏదో పలకరించాడు. పిల్లిని చంపితే పాపానికి ఏం పరిహారం అండి శాస్త్రులు గారు అని అడిగాడు. శాస్త్రులు గారు, ఏముంది నాయనా, పిల్లి ఎంత బరువు ఉందో అంత బరువు బంగారు పిల్లిని చేసిస్తే సరే అన్నాడు. బంగారు పిల్లే? ఓ నాయన, ఈయన పావలా కూడా దానం చేయడు. సరే, అది కాదండి, అంత పెట్టుకోలేరండి వాళ్ళు, ఇంకోటి చెప్పండి అన్నాడు. పోనీ బంగారం కాకపోతే వెండి. వెండి మాత్రం ఊరికే వచ్చింది కాదు, అది కూడా కాదండి. ఇత్తడి, కంచు, ఇవి కాదు, ఇంకేదైనా సులువుగా చెప్పండి అంటే, ఏముంది నాయన, మరి వాడికి ఏమంటారు, మోయిన్ ఇస్తారు కదా మనకి, స్వయం పాకం. ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇస్తే సరే. అయితే ఈయన అన్నాడు, గురవయ్య గారు అడిగాడు, అదేంటండి, బంగారపు పిల్లిని చేయవలసిన దాన్ని స్వయం పాకంతో సరిపోతుందా అంటే, ఏం చేస్తాను నాయన, సూక్ష్మాల్లో మోక్షం. పిల్లిని ఇస్తే ఒక రకం, అన్నం పెడితే ఇది పెడితే ఎలాగా అంటే, సరిపోతుంది నాయన. ఇప్పుడు నువ్వు ఇది ఇచ్చావనుకో, ఏది మోయిని ఇస్తావు, స్వయం పాకం ఇస్తావు, ఇస్తే నీ పాపం బ్రాహ్మడికి సంక్రమిస్తుంది. అంటే నాకు అంటే నేనేనండి అని చెప్పాడు. అయితే సరే, నువ్వు ఇవ్వు నాకు స్వయం పాకం. నువ్వు నాకు స్వయం పాకం ఇస్తే నీ పాపం నాకు సంక్రమిస్తుంది. నా పాపం నేను జపం చేసుకుని పోగొట్టుకోవాలి. బ్రాహ్మడికి జపం చేసుకుని పాపాన్ని పోగొట్టుకునే అవకాశం పెట్టాడు బ్రహ్మ. అలాగే చేస్తారు. మనం దానాలు ఇస్తామా, ఆ బ్రాహ్మలు సహస్ర గాయత్రి చేయాలి. దానం తీసుకున్న బ్రాహ్మడు ఊరికే పట్టుకెళ్ళి వస్తువులు వాడుకోవటం కాదు. వస్తువులు వాడుకుని 4 రోజులు చతికిలు పడతాడు. బ్రాహ్మణ్యం నశించిపోతుంది, అతనికి తేజస్సు ఉండదు. అందుకని వాళ్ళు గాయత్రి ఎక్కువ చేసుకుంటారు.
దానికి పరిహార జపం చేసుకుని తీరాలి, దానాలు పట్టే వాళ్ళందరూ చేసే పని చెప్పాడు. చెప్పేసరికల్లా అప్పుడు ఈయన ఆలోచించుకున్నాడు, ఏమేమి ఇవ్వాలి ఇదంటే స్వయం పాకం అంటే ఏమి ఇవ్వాలి. ఓ 2 వీసలు బియ్యం, అక్కడి నుంచి ఓ అంత ఆరవేసాడు చింతపండు, ఓ 1/4 వీసే మిరపకాయలు, ఓ వీసెడు ఉప్పు, మరి ఓ తోటకూర, ఓ సొరకాయ ముక్క లేదా ఒక గుమ్మడికాయ, మరి తర్వాత ఇంకా ఈ చింతపండు అవి కాకుండా ఇంకా ఇవ్వాల్సిన తీపి పదార్థం ఒక బెల్లం ముక్క, అంత బెల్లం ఆలోచించుకున్నాడు. లెక్క పెట్టుకుని అమ్మో స్వయం పాకానికి కూడా ₹1/2 లేనిదే ఈ పని అవ్వదు, ₹1/2 ఖర్చు ఊరికే వచ్చిందా ₹1/2. అదే ఆలోచించుకున్నాడు, గుటకలు మింగేశాడు. ఏమన్నాడు, అయితే పూజారి గారు నేను అది పట్టుకొచ్చి ఇస్తా, ఈ లోపల మీరు జపం మొదలెట్టండి. ఈయనేమనుకున్నాడు, సరే దానం తీసుకోవడానికి పరిహార జపం చేసుకోవాలి, సరే జపం చేస్తానన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు గురవయ్య గారు. ఈయనేమో కాలు చేతులు కడుక్కుని జపం మొదలు పెట్టుకున్నాడు. చీకటి పడే వేళకి మళ్ళీ గురవయ్య వచ్చాడు. ఆయన ఏదో తెస్తాడని ఈయన ఊహిస్తున్నాడు. దక్షిణుడు కూడా పెడతాడు కదా, 10 పైసలు అయినాను. ఏమండి శాస్త్రులు గారు జపం అయింది అన్నారు. అయిపోయింది నాయన అంటే, నా పాపం మీకు వచ్చినట్టే కదా అన్నాడు. నీ పాపం నాకు వచ్చింది, దానికి పరిహారం కూడా చేసుకున్నానంటే, సరేలేండి మంచిది శుభం వెళ్ళొస్తానండి అన్నాడు. అనేసరికల్లా ఈయన అడిగా, అదేమిటి మరి ఇది బాబు స్వయం పాకం ఇవ్వాలి కదా, ఎందుకండి మీరు ఎలాగో జపం చేసి పోగొట్టేసుకున్నారు, నా పాపం పోయింది, నేను మీకు అందించాల్సిన పాపానికి పరిహార జపం అయిపోయాక ఇంకా నేను మీకు ఇంకోటి ఇవ్వటం ఎందుకు, వెళ్ళొస్తాను. ముందు ఆయనకి బ్రాహ్మడికి ఏమనిపించింది, వీడింత షావుకారు, బోల్డు డబ్బులు ఉన్నవాడు, బంగార పిల్లని ఇంత పిల్లిని కాకపోతే ఇంత పిల్లి బొమ్మనైనా చేయించి ఇవ్వగలిగిన వాడే స్వయం పాకంతో సరిపెడతానంటున్నాడు. పోనీలే అదైనా ముడుతుందని చూస్తే అది కూడా ముట్టకుండా జపం మిగిలింది. 2-3 గంటల పాటు అన్నం తినకుండా కూర్చొని జపం చేశాడు బ్రాహ్మడు, లేచి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, బ్రాహ్మడు అనుకున్నాడు, ఓరు వీడి దుంపదేగా అని అనుకుని ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ఈ పని చూడు తెలివిగా చేశాడు. పిల్లిని చంపింది ఒక పాపం, బ్రాహ్మడికి స్వయం పాకం ఇస్తానని ఇవ్వకుండా అతనితోటి అభోజనంగా జపం చేయించింది 2వ పాపం. ఒక పాపాన్ని బదులు ఎన్ని చుట్టినాయి, 2 వచ్చినాయి. అవి అతనికి తెలీదు. ఈ వచ్చే జన్మ కూడా ఇలాగే ఏదైనా అమ్ముకునే జన్మ అమ్ముకునే వాడి దగ్గర పనిచేసే జన్మ వస్తుంది వీడి కర్మకని బ్రాహ్మణ లేచి వెళ్ళిపోయాడు. చిచ్చి ఇలాంటి వ్యధవాళ్ళని నమ్మకూడదు అని. ఇది చందమామలో చెప్పే కథలు ఇలాంటివి చెప్పేవాళ్ళు ఇదివరకు. ఇది ఒక తెలివి. ఆయన ఏం చేశాడు, పొరపాటును చంపిన పిల్లి పాపాన్ని ఓ బ్రాహ్మడికి అంటగట్టేశాడు చక్కగా, తెలివిగా. బాగుంది. కాకపోతే ఈ తెలివి వల్ల ఉపయోగం ఉందా? బ్రాహ్మడు ఏం చెప్పించిపోయాడు, ఒకటి కాదురా నీ మొహమండ నీకు 2 శాపాలు వస్తాయి అని, ఒకదానికి ఇంకొకటి వచ్చింది. అందుకని ఈ కథలు చెప్పేటప్పుడు చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇట్లా చేయకూడదు. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా దానికి పరిహారం చిన్నదే అయినా చెయ్యాలి. నువ్వు ఆ చిన్నది కూడా చేయకుండా మానేస్తే అది ఇది కూడా 2 పాపాలు వస్తాయి. అందుకని ఇట్లా చేయకూడదు. కాబట్టి ముందే ఏమిటి, పిల్లుల మీద వాటి మీద రాళ్ళు విసరకూడదు. ఫస్ట్ మొదట చేయకూడని పని అది. పిల్లిని వాటిని తోలడానికి ఒక చిన్న సన్న చువ్వలు పెట్టుకునేవాళ్ళు. బెత్తం కనపడితే పారిపోతుంది పిల్లి. ఈ పుల్లలు ఉంటాయి చూడు, కొబ్బరి నెల పుల్లలు, కొబ్బరి చీపురు ఉంటుందా, కొబ్బరి నెల పుల్లే కదా అది, ఆ ఈన పుల్ల. ఆ ఈన పుల్ల స్తురుక్కుమంటుంది. అది పిల్లులు రావు, అది దాన్ని పెట్టి కొడితే సావదు, దానికి ఏం అవ్వదు, కానీ సర్రమంటుంది. అందుకని అలాంటి వాటితో కొట్టాలి, కానీ వీసరాళ్ళు అవి వేయకూడదు. చందమామ కదా జ్ఞాపకం పెట్టుకోండి, పిల్లలకి సరదాగా చెప్పండి. ఖచ్చితంగా ఇలా చెయ్యకూడదు అనేది నేర్పించాలి. బాగుంది రమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.